రేవంత్ రెండేళ్ల ప్రజాపాలన, ఫ్యూచర్ సిటీలో రైజింగ్ తెలంగాణ. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, పోలీసులకి బొమ్మ చూపిస్తున్న ఐబొమ్మ రవి. భారతదేశం హిందూ దేశం, హిందూ సమాజం. మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు. సేవా మార్గం ప్రేమమయం, భగవాన్ జీవితం. సత్యసాయి శత జయంతిలో తెలుగు సీఎంలు. గూగుల్ డేటా సెంటర్పై కుట్రలు, మరణించిన రైతులతో కేసులు. ఈ అంశాలపై ఈ రోజున విశ్లేషణ ఉంటుంది. మొదటగా మహా ఛానల్స్ శ్రీ శ్రీనివాస కళ్యాణం ముస్తాబవుతున్న గచ్చిబౌలి స్టేడియం. సో రేపు 26వ తేదీ సాయంత్రం 5 గంటలకి మహా ఛానల్స్ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా జరగబోతోంది. దీనికి సంబంధించి గచ్చిబౌలి గ్రౌండ్స్లో మొత్తానికి కూడా ఆల్రెడీ నిన్న భూమి పూజ చేశారు మహాగ్రూప్ సిఎండి దంపతులు. సో ఆల్రెడీ కూడా పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. మొత్తానికి చూసుకుంటే అంగరంగ వైభవంగా ఇందులో ఈ యొక్క శ్రీనివాస కళ్యాణానికి సంబంధించి అతిరథ మహారథులందరినీ కూడా ఆహ్వానించారు. దీనికి సంబంధించి దగ్గరగా 15,000 నుంచి 20,000 మంది వరకు వస్తారు అన్న వేలో భాగంగా కూడా మొత్తానికి పాసులు అన్ని కూడా అందరికీ అందజేయడం జరిగింది. సో శ్రీనివాస కళ్యాణం అంటే మహాభక్తి ఆధ్వర్యంలో మొన్న శివోహం, తర్వాత సీతారాముల కళ్యాణం, తర్వాత శివపార్వతుల కళ్యాణం. రేపు 26వ తేదీ శ్రీనివాస కళ్యాణం గచ్చిబౌలి స్టేడియంలో జరగబోతోంది. ఒక విధంగా చూసుకుంటే ఈ యొక్క మార్గశిర మాసం శుక్లపక్షం శ్రవణ నక్షత్రం శ్రీనివాస కళ్యాణానికి ముహూర్తం పెట్టారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా ఆత్మీయ ఆహ్వానాన్ని అందించారు మారల్ల వంశీకృష్ణ గారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వేద పండితులచే కూడా ఇక్కడ ఈ యొక్క మహోత్సవాన్ని జరపడానికి కూడా వాళ్ళ యొక్క టీటీడీ సహకారంతో కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మహాన్యూస్, మహామ్యాక్స్, మహాభక్తి నేతృత్వంలో ఈ యొక్క కార్యక్రమం జరగబోతోంది. కన్నుల పండుగగా మహాభక్తి ఆధ్వర్యంలో రేపు 26వ తేదీ సాయంత్రం 5 గంటలకి ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. సో రేపు 26వ తేదీ సాయంత్రం 5 గంటలకి మరి అందరూ ఆహ్వానితులే ఈ కార్యక్రమానికి. అందరూ కూడా రండి, అందరూ కూడా ఈ యొక్క శ్రీనివాస కళ్యాణాన్ని వీక్షించండి. దీనికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్, మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ మరింత ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సుధాకర్, ఏంటి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, మరి ఎవరెవరు రాబోతున్నారు, ఎంతమంది రాబోతున్నారు? తెలంగాణ రాజధాని హైదరాబాద్ ప్రాంతంలోని గచ్చిబౌలి ఏరియాతో పాటు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఆధ్యాత్మిక శోభను తీసుకురావాలి, భక్తులంతా భక్తి పారవశ్యంలో తేలియాడాలనే సంకల్పంతో మహాన్యూస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సిఎండి మారెళ్ళ వంశీకృష్ణ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిన్న సాయంత్రం భూమి పూజ జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఆ గతంలో ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ లేని విధంగా 120 మీటర్ల వెడల్పు, అదేవిధంగా 40 మీటర్ల ఎత్తులో భారీ వేదికను నిర్మిస్తున్నారు. అదేవిధంగా గచ్చిబౌలి స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లు చేయడానికి గచ్చిబౌలి స్టేడియంలోని మెయిన్ ఎంట్రన్స్ వద్ద ఏర్పాట్లు, అదేవిధంగా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఎంట్రీ దగ్గర జోన్ ABCDలుగా విభజించి అక్కడ నుండి ఎవరు వెళ్ళాలి, ఆ తర్వాత E1 E2 అదేవిధంగా D1 D2 తర్వాత C1 C2 B1 B2 ఇలా విభజించి VIPలు విభజించి ఎక్కడికక్కడ వచ్చే భక్తులకు ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లను సక్రమంగా జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. గతంలో మనం చూసాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతిలో శివోహం నిర్వహించాం. ఆ తర్వాత కాకినాడలో శివపార్వతుల కళ్యాణాన్ని మారెళ్ళ వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అక్కడ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో పాటు శివోహం కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ వచ్చారు. అదేవిధంగా ఒక రోజు ముందే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు. దీంతో పాటు అక్కడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, VIPలు, VVIPలు, అదేవిధంగా IAS IPS అధికారులు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆ స్ఫూర్తిని తెలంగాణ రాష్ట్రంలో కూడా కొనసాగించాలి, ఇక్కడ కూడా అదే స్ఫూర్తిని అందుకొని ముందుకు పోవాలని భావించిన CMD మారెళ్ళ వంశీకృష్ణ గారు గచ్చిబౌలి స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా తలపెట్టారు. అందుకు అనుగుణంగా ఈ నెల 26వ తేదీ బుధవారం సాయంత్రం 5 గంటలకి కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి కూడా భారీ ఎత్తున భక్తులు రాబోతున్నారు. వచ్చే భక్తులకు ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. దీంతోపాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా
వంశీకృష్ణ గారు హాజరై ఆహ్వానించడం జరిగింది. దీంతోపాటు మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా మహాన్యూస్ సంబంధించిన సిబ్బంది అందరూ వెళ్ళి కేంద్ర మంత్రి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ని, అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముఖ్యులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మంత్రులు శ్రీధర్ బాబు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వీరిని కూడా ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్య అతిథులతో పాటు చాలామంది విఐపీలు, వివిఐపీలు రాబోతున్నారు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా రాబోతున్నారు. వచ్చిన వారికి ఎక్కడ ఏ విధమైన లోటుపాట్లు ఉండవు, ఏ విధమైన ఇబ్బందులు ఉండకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం 8 గంటల నుంచి మొదలుకుంటే రాత్రి 10 గంటల వరకు కూడా సీఎండీ గారు గ్రౌండ్లోనే ఉండి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎండీతో పాటు మిగతా సిబ్బంది అంతా అక్కడే ఉంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అన్ని జిల్లాల స్టాఫ్ రిపోర్టర్లు, అదేవిధంగా నియోజకవర్గ రిపోర్టర్లు అందరూ కూడా వస్తున్నారు. వచ్చి ఎక్కడ ఎవరికి ఏ విధమైన ఇబ్బందులు రాకుండా చూస్తున్నారు. టీటీడీ సౌజన్యంతో ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి సుమారు 70 మంది వేద పండితులు, అదేవిధంగా పౌరోహితులు వీరు వస్తున్నారు. అదేవిధంగా మాడ వీధుల్లో ఊరేగించే విగ్రహాలను తీసుకొస్తున్నారు. తిరుమల తిరుపతికి వెళ్ళి ఏడుకొండలవాడు వెంకటేశ్వరుని దర్శించుకోవాలని ఎవరైనా భావిస్తారు. ఏడుకొండలవాడు వెంకటరమణుని కళ్యాణాన్ని దగ్గరుండి తిలకించాలనే ఆసక్తి ఎవరిలోనే ఉంటుంది. కానీ తిరుమల తిరుపతి వెళ్ళాలంటే వ్యయ ప్రయాసాలు కూర్చాల్సి ఉంటుంది. తిరుమల తిరుపతి వెళ్ళాలంటే విఐపి పాసులు కానీ ఇతరత్ర వ్యవహారాలు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాంటి భక్తులందరూ గచ్చిబౌలి స్టేడియంలో మహాన్యూస్ ఆధ్వర్యంలో జరిగే శ్రీనివాస కళ్యాణానికి హాజరై ఆ కళ్యాణాన్ని చూసి తరించాలనే తలంపుతో ఉన్నారు. చాలామంది భక్తులు రాబోతున్నారు. భక్తులందరికీ ఇబ్బందులు రాకుండా మహాన్యూస్ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అదేవిధంగా కళ్యాణానికి హాజరయ్యే ప్రతి ఒక్కరికి కూడా తిరుమల తిరుపతి ప్రసాదాన్ని అందించబోతున్నాం. అదేవిధంగా ఏ రకమైన ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నాం. కన్నుల పండుగగా తిరుమల తిరుపతిలో కళ్యాణం ఏ రకంగానైతే జరుగుతుందో అదే రకంగా గచ్చిబౌలి స్టేడియంలో మహాన్యూస్ సీఎండీ మారెళ్ళ వంశీకృష్ణ ఆధ్వర్యంలో జరగబోతుంది. ఈ కళ్యాణానికి ఎప్పుడెప్పుడు వస్తుందా ఈ కళ్యాణం, ఎప్పుడు అటెండ్ అవుతామా, ఎప్పుడు దీన్ని తిలకిస్తామా అనే ఆతృతతో భక్తులందరూ ఎదురు చూస్తున్నారు. రాజు రైట్, థ్యాంక్ యూ సుధాకర్. సో రేపు 26వ తేదీ సాయంత్రం 5 గంటలకి అంగరంగ వైభవంగా శ్రీనివాస కళ్యాణం జరగబోతోంది. దీనికి అందరూ ఆహ్వానితులే. అసలు గ్రౌండ్లో ఎలా ఉంది, గ్రౌండ్లో వర్క్ ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించి మనకి మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ గ్రౌండ్ నుంచి మరింత ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దుర్గేష్. మహానగరంలో గచ్చిబౌలి స్టేడియంలో మనం చూసినట్టయితే శ్రీనివాస ఓకేనా హైదరాబాద్ నగరంలో శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని భారీగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. మహాగ్రూప్ సంస్థ సంబంధించినటువంటి నేరెళ్ళ హైదరాబాద్ నగరంలో శ్రీనివాస కళ్యాణ మహోత్సవం భారీ ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. మొత్తం మహాగ్రూప్ సంస్థ చైర్మన్ అయినటువంటి వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఈ యొక్క మహా కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తున్నారు. ఈ బుధవారం 26వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటల వచ్చి యొక్క మహోన్నతమైన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇది లోపలికి స్టేజ్ దగ్గరకు వచ్చేటువంటి ఎంట్రన్స్ అంతా ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ ఒక ఆర్చ్ వస్తుంది. ఈ ఆర్చ్ నుంచి లోపలికి వచ్చినటువంటి వారందరికీ కూడా ఒక్కొక్క విభాగాలుగా విభజించి వీళ్ళందరూ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ అన్ని కూడా ప్రసాదాలు, చక్కెర పొంగల్స్ కానివ్వండి, వాటర్ బాల్స్ కానీ, దద్దోజనం కానీ ఇవన్నీ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కూడా ఈ రూట్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఏర్పాట్లన్నీ ఇక్కడ నుంచి మనం ముందుకు డైరెక్ట్గా ఇట్లా నుంచి వెళ్ళిపోతా ఉంటే ఈ రూట్ ఏదైతే ఉన్నదో ఇది సీఎం అండ్ మినిస్టర్స్ కానీ వెళ్ళేటువంటి ఇది దారి అని చెప్పుకోవచ్చు. ఈ రూట్లో అక్కడ స్టేజ్ ఏదైతే మనం ఉందో అక్కడ చూస్తే 68 ఫీట్లో ఉన్నటువంటి అడ్డములో వచ్చేసరికల్లా 68 ఫీట్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఇట్లా వస్తే 120 ఫీట్ల వరకు, అంటే మొత్తం మీద ఎంత పెద్ద భారీ స్టేజ్ అనేది కూడా మనం చూడవచ్చు. ఇట్లా మనము ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు అడ్డంలో ఉన్నదైతే 128 ఫీట్లు, నార్త్ సౌత్కు పొడుగ్గా అడ్డంగా ఉన్నదాన్ని చూస్తే మొత్తం 68 ఫీట్లకు సంబంధించినటువంటి ఒక స్టేజ్ ఇది ఆల్రెడీ అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్త చర్యలతోనే పకడ్బందీ ప్లాన్తోనే జరుగుతుందని చెప్పేసి ఈ యొక్క శ్రీనివాస కలియుగ దైవం అటువంటి శ్రీ వెంకటేశ్వర స్వాముల వారికి సంబంధించినటువంటి కళ్యాణం వీక్షించేందుకు భక్తులు కూడా భారీ సంఖ్యలో వచ్చేందుకు కూడా తరలి వచ్చేందుకు కూడా ఇక్కడ అన్ని ఏర్పాటు
ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. మనం ఈ రూట్లో ఏదైతే ఉన్నామో ఇక్కడ నుంచి వచ్చినటువంటి భక్తులకు కూడా ఈ ఎంట్రన్స్ ద్వారా వచ్చే వాళ్ళందరూ కూడా ఈ రూట్లో వెళ్ళొచ్చు. ఇక్కడ ఈ రూట్లోకి మళ్ళీ ఏదైతే ఉన్నదో ఈ ఒక స్టేజ్కి మధ్యలో ఉన్నటువంటి రూట్ అంతా కూడా మనము ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఈ రూట్లకు వచ్చే వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో భక్తులందరికీ ఇక్కడ బార్కెడ్లు అంటే ఈ రూట్లకు డైరెక్ట్గా విగ్రహాలు కానీ అవన్నీ తీసుకువెళ్ళడానికి కూడా ఏర్పాట్ల కోసం ఎంత ఇది ఓపెన్గా ఉంటుంది. ఇక్కడ నుంచి బార్కెడ్లు ఇటు బార్కెడ్లు ఉంటాయి అనమాట. ఇక్కడ ఈ బ్యారక్లో ఉన్న వాళ్ళు సపరేట్గా ఉంటారు, ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఉంటుంది. ఎవరికి వాళ్ళ ఇబ్బందులు తలెత్తకుండా ఎక్కడికక్కడ బార్కెడ్లు వేసినటువంటి పరిస్థితి. ఈ రూట్లో ఏదైతుందో ఇటు నుంచి వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఎంవీఐపీ పాస్ కానీ వివిఐపీ సంబంధించినటువంటి కానీ లేకుంటే వాళ్ళు ఇంకా ప్రీమియర్ ఉండదు ప్రీమియర్కి సంబంధించినటువంటి ఆ రూట్లో వస్తుంది. ఇప్పుడు వివిఐపీలు ఎంవీఐపీలకు సంబంధించినటువంటి ఈ రూట్లో అక్కడ నుంచి ఆ చివరి వరకు వెళ్ళేసి అక్కడ నుంచి లోపలికి వెళ్తే ఎందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఒక మహోన్నతమైన కార్యక్రమం కూడా చెప్పుకోవచ్చు. ఇంతవరకు ఎవరు కూడా నిర్వహించలేనటువంటి ఒక భారీ పెద్ద కార్యక్రమం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వచ్చేటువంటి విగ్రహాలన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఉత్సవ విగ్రహాలు ఏదైతున్నాయో ఆ ఉత్సవ విగ్రహాలను ఇక్కడ తీసుకొచ్చి డైరెక్ట్గా వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోనే మహా టీవీ సంయుక్తంగా కలిపి చేస్తున్నటువంటి ఒక శ్రీనివాస కళ్యాణానికి అన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణంలో పాల్గొన్న వారందరికీ కూడా కొంగు బంగారం అవుతుందని కూడా నమ్ముతున్నాము. అనక నమ్మించి తీరాల్సిన పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఆశీస్సులు పొందేందుకు వస్తున్నారని కూడా మనం భావిస్తున్నాము. ఎందుకంటే అక్కడి నుంచే తీసుకొచ్చినటువంటి విగ్రహాలతోనే ఇక్కడ పూజ కార్యక్రమాలు ఉంటాయి, కళ్యాణం ఉంటుంది, తర్వాత అన్ని కార్యక్రమాలు ఉంటాయి. అక్కడ నుంచి దాదాపుగా 100 మంది వరకు కూడా పైగానే పండితులు వస్తున్నటువంటి అక్కడ నుండి వచ్చినటువంటి స్వాముల వారితోనే అర్చకులతోనే ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ నుంచి వస్తున్నటువంటి ఏదైతే స్వాముల వారికి సంబంధించినటువంటి కళ్యాణం ఉందో ఈ కళ్యాణానికి వీక్షించే వారందరూ కూడా తరించిపోయేటువంటి విధంగా ఉంటుంది. ఇప్పుడు అక్షింతలు కూడా ఇక్కడ నుంచి స్వామివారికి సంబంధించినటువంటి అక్షింతలు మనకు ఇస్తారు. అవి ఇంట్లో పెట్టుకుంటే కూడా చాలా సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పేసి ఉన్నటువంటి మనకు నమ్మకం ఉంది. అదేవిధంగా ఆ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడు ఆల్రెడీ మనం స్టేజ్ చూస్తున్నాం. చాలా అసలు సమయము ఎందుకంటే దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలోనే ఇదంతా కూడా స్టేజ్ కూడా రెడీ అవుతుందని కూడా చెప్పొచ్చు. స్టేజ్ దాదాపుగా సోమవారం మధ్యాహ్నం కల్లా కంప్లీట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇవన్నీ చైర్స్ అని కూడా వేస్తున్నారు. స్టేజ్ కూడా అవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ వివిఐపీలు కానీ ఎంవీఐపీలు కానీ ప్రీమియర్ సీట్లు కానీ అక్కడ వచ్చే సీఎం కాన్వాయ్ వెహికల్స్ వచ్చారు కానీ ఇదంతా కూడా ఒక పకడ్బందీ ప్లాన్ ప్రకారమే చేస్తుందని చెప్పుకోవచ్చు. కంటే ఇంతటువంటి కార్యక్రమాన్ని ఎవరు కూడా నిర్వహించలేరు. కేవలం మహా టీవీ మహాభక్తి ఆధ్వర్యంలోనే చైర్మన్ అండ్ ఎండీగా ఉన్నటువంటి వంశీకృష్ణ ఆధ్వర్యంలోనే జరుగుతుందని చెప్పుకోవాలి. ఇంత పెద్ద మహోన్నతమైన కార్యక్రమం తను చేపట్టాడు అనేది కూడా చాలా మంది కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎవరు ఇంత పెద్ద కార్యక్రమాన్ని కూడా చేపట్టలేకపోయిన పరిస్థితి. ఒక్కరోజుకే ఇది శ్రీనివాస కళ్యాణానికి ఇంత పెద్ద భారీ సెట్ వేసి ఏర్పాట్లు చేసి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలతోనే జరుపుతున్నటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా భక్తులు ఇక్కడ వచ్చి శ్రీనివాస వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొని ఇక్కడ ఆశీస్సులు పొందాల్సింది అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక శ్రీనివాస కళ్యాణం చూసేటువంటి అదృష్టము ఆ భాగ్యము కలిగిస్తున్నటువంటి వారికి కూడా మనం చాలా కృతజ్ఞతలు చెప్పాల్సిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఎవరు కూడా ఇంత కార్యక్రమాన్ని నిర్వహించలేరు. కేవలము మహాభక్తి మహా గ్రూప్ కంపెనీ సంస్థ నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి అందరూ కూడా దీంట్లో పాల్గొని వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్న పరిస్థితి మనం చెప్పొచ్చు. ఎందుకంటే అంతా కూడా విగ్రహాలు ఏదైతే ఉన్నాయో అక్కడి నుంచి తీసుకొచ్చి అక్కడి నుంచి అర్చకులు కానీ అక్కడి నుంచి వేద పండితులు కానీ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానము మహాగ్రూపు ఇద్దరు కలిసి సంయుక్తంగా చేసినటువంటి యొక్క కార్యక్రమానికి మనము అందరూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఎంత చక్కగా ఏర్పాట్లు చేస్తున్నారు అనేది కూడా చూడొచ్చు. ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించాలి. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా భక్తులకు గిఫ్ట్ లాగా వచ్చేటివందరికీ కూడా ఆ దేవుడు స్వాముల వారికి అక్షింతలు కానివ్వండి, అదేవిధంగా చక్కెర పొంగల్ కానివ్వండి, ఏదైతేనేవ్వండి దేవదేవతల దగ్గరకు వచ్చినటువంటి ఆశీస్సులు మీకు వస్తున్నాయని కూడా చెప్పవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఒక సెట్ చూస్తే మాత్రం ఒక
అద్భుతమైనటువంటి సెట్ ఇక్కడ వేస్తున్నటువంటి పరిస్థితి, ఇవన్నీ కళాఖండాలు ఉన్నటువంటి సెట్ వేస్తున్నాం. ఒక దేవుడే ఇక్కడే ఉన్నాడా, ఇదే గుడి అన్న రీతిలో ఇక్కడ సెటప్ మనము చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి ఆశీస్సులు తీసుకోవాల్సింది అని కూడా మనము కోరుతున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకునేందుకు ఇక్కడ మనకు అవకాశం కల్పించిన మహా టీవీకి మనము ధన్యులము కావాలని చెప్తున్నాను. అనుకునే తనకు చాలా ధన్యవాదాలు చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఎవరు కూడా ఇంత మహోన్నతమైన కార్యక్రమం నిర్వహించలేరు. ఇది ఒక శ్రీనివాస కళ్యాణానికి సంబంధించినటువంటి చూస్తే ఇంత భారీ ఏర్పాట్లు మనము చూడవచ్చు. ఎందుకంటే ఒకసారి మనం స్టేజ్ ఎక్కి చూద్దాము ఏ విధంగా ఉంటుందో. ఒకసారి మనం ఇది స్టేజ్, ఇక్కడ నుంచి మామూలుగా నార్మల్గా ఎక్కడానికి మాత్రము చేస్తున్నటువంటి స్టేజ్. ఇక్కడ ఆల్రెడీ స్వాముల వారికి సంబంధించినటువంటి విగ్రహాలు కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు. కళ్యాణానికి సంబంధించినటువంటి ఇక్కడ కార్యక్రమం ఉంటుంది. ఎవరైతే వచ్చినా కానీ అందరికీ కూడా 100 మందితో ఇక్కడ కూర్చుండడానికి పండితులకు అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చినటువంటి పండితులు అందరికీ కూడా ఇక్కడ కూర్చుండి అన్ని కూడా కార్యక్రమాలు చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లతో మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఇదంతా కూడా చూడవచ్చు ఎంత చక్కగా చేస్తున్నారు అనేది కూడా మనకు గమనించినట్టయితే ఎంత చక్కగా ఉందో ఒక్కసారి మనం ఊహిస్తేనే అసలు పరిస్థితి చూస్తాం మనం. ఎందుకంటే తరించిపోతున్న పరిస్థితి. ఎందుకంటే శ్రీనివాస కళ్యాణంలో పాల్గొనడానికి అదృష్టం కూడా కావాలి. కనుక అదృష్టం మనకు కలిగించారు అంటే మనము చాలా అదృష్టవంతమని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి వచ్చేటువంటి ప్రీమియర్స్ అని చెప్పేసి వివిఐపీల కన్నా ముందు విఐపీలు కానీ ఇక్కడ ప్రీమియర్స్ ఇట్లానే ఉందంటే స్పెషల్గా ఎవరైతే ఉన్నారో గెస్టులు వాళ్ళ కోసం కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఈ రూట్లో ఈ గేట్ల నుంచి వచ్చి వాళ్ళందరూ ఇక్కడ టెంట్లు వేసి అక్కడ వాళ్ళు కూడా ప్రసాదాలు ఇవ్వడానికి కూడా అక్కడ కూడా టెంట్లు వేసి అక్కడ కూడా సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఆల్రెడీ సీటింగ్ ఇక్కడ చూడొచ్చు ఇట్లా కూర్చున్నారు. ఇటువంటి రోల్స్ అన్ని కూడా ఈ రోల్స్ ఉన్నాయి కనుక ఇక్కడనే వెనకాల ఒక రోల్ బ్యాక్ అక్కడ మొత్తం మీద ఈ యొక్క మహోన్నతమైన కార్యక్రమం అని మనం చూస్తే చాలా చక్కగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. శ్రీ వెంకటేశ్వర స్వామి కలిగు దైవమైనటువంటి స్వాముల వారిని యొక్క ఆశీస్సులతోనే జరుగుతుందని కూడా చెప్పవచ్చు. శ్రీనివాస కళ్యాణానికి వచ్చే వారి భక్తులకు కూడా పోలీసు డిపార్ట్మెంట్ నుంచి కానీ అన్ని మున్సిపాలిటీ ప్రతి ఒక్కరి నుంచి కూడా సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్త చర్యలతోని కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీసు బలగాలను కానివ్వండి అన్ని విధాలుగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్త చర్యలతోని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కనుక ఈ యొక్క కార్యక్రమానికి అందరూ వచ్చి పాల్గొని స్వామివారు ఆశీస్సులు తీసుకుంటారని మేము కోరుకుంటాం. కెమెరామెన్ విల్సన్తో దుర్గేష్ టీపై హైదరాబాద్ గ్రౌండ్ రిపోర్ట్. రూపాయలు సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే